హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే మీకు ఈరోజు పూసగా వెన్న ఎలా తీయాలో అయితే నేను చూపిస్తా అండి. ఇదైతే నేను ఒక 20 days నుంచి అయితే పెరుగు మీది మీగడ తీసేసుకున్నా అండి. మామూలుగా అయితే పాల మీది మీగడ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. కానీ నేనైతే ఇంకా పెరుగు మీది తీసిన కాబట్టి ఇట్లా ఉంది అనమాట. ఇప్పుడు ఇది ఇట్లా కొంతమంది పాపం ఒక సిస్టర్ అయితే ఒక బ్రదర్ అయితే స్వస్తిక్ బ్రదర్ తనైతే పాపం అక్క లైవ్ లో వెన్న చెయ్యు, అక్క లైవ్ లో వెన్న చెయ్యు అని చెప్పేసి అని అయితే అన్నాడు అనమాట. కానీ నాకైతే వీలు కాలే తమ్ముడు, సారీ. ఇప్పుడైతే చూడండి, నేనైతే ఇట్లా వేస్తున్నా. ఇప్పుడు దీంట్లో మనం మీగడ దీంట్లో వేసుకున్నాం కదా, కొన్ని వాటర్ వేసుకోవాలి. తగినంత కొన్ని వాటర్ వేసుకొని ఇది మిక్సీ వాటర్ వేసుకోవాలన్నమాట. కవ్వతో చేస్తే టైం పడుతుంది కదా, ఈజీగా రావాలి అని అంటే ఇదైతే మిక్సీ. ఇప్పుడైతే నేను ఇది మిక్సీ పట్టినాక చూపిస్తాను మీకు. ఏ విధంగా వచ్చిందో అయితే చూద్దాము. మనమైతే ఇదిగో చూసిండ్రా, ఎంత అంటే ఒక కొంచెం కూడా వేస్టేజ్ అవ్వదు అనమాట. ఈ విధంగా చేస్తేనైతే ఒక్క నిమిషము అది గిన్నె వేరే రండి ఫ్రెండ్స్. ఇది నేను గిన్నె వేయలేదని చెప్పేసి ఆపిన వీడియో అయితే. అసలు ఎంత అంటే కొంచెం కూడా వేస్టేజ్ అవ్వదు, వాటర్లోకి అయితే వెళ్ళదు అనమాట. ఈ విధంగా అయితే రాని వాళ్ళు కూడా వెన్న తీయడం రాని వాళ్ళు కూడా ఇగో ఈజీ ప్రాసెస్ అండి. చూడండి తెస్తుంది. రాని వాళ్ళు కూడా మధ్యనైతే మా సార్ వాళ్ళు బయటికి పోతున్నారు, అందుకే ఆగుకుంటూ చేస్తున్నా నేనైతే. ఇగో చూడండి, ఇదిగో వెన్న. ఇదంతా చూడండి, అసలు న్యాచురల్ ఇది వెన్న, ప్యూర్ వెన్న అన్నమాట. వెన్న ముద్దలు శ్రీకృష్ణుడు తినేదన్నమాట. మనం చూడలేదులే కానీ నువ్వు చూసినావా అని మళ్ళీ కామెంట్ చేస్తారు. చూడండి, ఇక దాంట్లో ఎలాంటి వేస్టేజ్ ఉండదన్నమాట. ఇట్లా మిక్సీలో పట్టి తీసుకుంటే ఎలాంటి వేస్టేజ్ ఉండదండి. రాని వాళ్ళు కూడా ఈజీగా ఎంత మంచిగా తీసుకోవచ్చు. అసలైతే అబ్బా వెన్న తీసుడు పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి అని అనుకుంటారు, కానీ అసలు ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ అండి అసలైతే. ఇప్పుడైతే మిగతాది ఉన్నది కూడా వేసేద్దాము, ఓకేనా? ఉన్నది కూడా చేసేసుకుందాము మనమైతే. చూడండి, ఇప్పుడు ఉన్న మీగడను కూడా వేసేసుకుందాము. మొత్తం ముట్టేస్తారు అట్లా అంటే మనం తగిన మోతాదు ఎంత పడుతుంది మిక్సీలో. ఎందుకంటే మళ్ళీ తక్కువ వేయకూడదు అట్లా అని చెప్పేసి ఎక్కువ వేయకూడదు అనమాట. మనం ఎంత చూసుకోవాలి అర్థమైపోతుంది మనకి. ఇగో ఇట్లా ఇంత వేసేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ వేసుకుందాము. ఇప్పుడైతే జస్ట్ కొన్ని అట్లా గ్లాస్ అడని వాటర్ వేసేసుకొని మళ్ళీ ఇది కూడా మిక్సీ పట్టేసి చూడండి ఫ్రెండ్స్. ఇది రెండో వాయి అన్నమాట వెన్న అయితే. నేనైతే ఒక 20 days దాదాపు 1 month నుంచి పక్కన పెట్టేసిన అనమాట. అయితే ఒక తమ్ముడు లైవ్లోనే మీరు చేయాలి వెన్న అని అంటే ఇన్ని రోజులు ఆపిన, కానీ ఇక నా తమ్ముడు నిన్న రాలేదు లైవ్కి. ఈసారిలే చాలా రోజులు అవుతుంది మళ్ళీ పాడవుతుంది అని చెప్పేసి ఇట్లా చేసిన అనమాట. కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు అయితే ఈజీగా నేర్చుకోవచ్చు, ఏం లేదు, ఈజీ ప్రాసెస్. మంచిగా వేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా. ఇదిగో ఇంతనే వెన్న తీసేసుకోవచ్చు. మాకు పాలు పోసే అతనైతే పర్లేదండి, బాగా పోస్తాడనమాట. పాల వెన్న కోసమే. ఇంకొకటి ఏంటిదంటే ఎసిడిటీ ఉన్న వాళ్ళంటే పరిగడుపున ఈ వెన్న కొంచెం ఈ సైజ్ తోటి వెన్న తినాలట. అదే మా సార్ ఉండి నువ్వు ఒక పావుసేరు ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు. మేమైతే 1/2 liter తీసుకుంటాము పాలు, కానీ తను వచ్చేసి ఏంటంటే 3 పావుసేర్లు తీసుకుంటున్నాడు అనమాట. ఎందుకు అంటే వెన్న బయట దొరకదు కాబట్టి న్యాచురల్గా నువ్వే తయారు చేసుకో ఇంట్లో, హెల్త్ కంటే ఏముంది అని చెప్పేసి ఒక పావుసేరు ఎక్కువ తీసుకున్నాడు. ఇక దాన్ని అయితే పెరిగేసుకొని చూడండి, మీకు కూడా నోరూరుతుంది కదా. ఎందుకంటే మీరు కూడా ట్రై చేసుకోండి. పెరుగు మీద మీగడ తీసేసుకోండి, మంచిగా యూస్ఫుల్ ఉంటుంది అసలు అయితే.
చాలా బాగుంటుందండి. నేను చెప్పడం కాదు, మీకు అర్థమవుతుంది కదా, నేను ఏదో వీడియో కోసం చెప్పడం అని కాదు. మీకైతే క్లారిటీగా కళ్ళ ముందైతే అర్థమవుతుంది కదా, నేను ఏ మాయ మంత్రం అయితే ఏం లేదు కదా. ఆల్మోస్ట్ ఇది చేయొచ్చిన వాళ్ళు కూడా చాలా వరకు ఉన్నారు. ఇదో పెద్ద సోద్యమా అని చెప్పేసి అని అనుకోవద్దు. రాని వాళ్ళు కూడా ఉంటారు కదా. ఫస్ట్ ఇది నాకు తెలియదు, ఎట్లా 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 అనుకున్నా, ఆ తర్వాత అలవాటు అయిపోయింది నాకు కూడా. చూడండి ఇంత వెన్న నాట జోక్కు కదా. మనం ఇంట్లో కొన్ని ఏమంటారు పెరుగు మీద మీగడ రోజు కొంచెం అంతా. అసలు విషయం ఏంటిదంటే మేము మీగడ ఉంచకపోదుము, తినేస్తుంటాం అనమాట. ఇక దీన్ని ఏమంటారు, దాన్ని మనసు చంపుకొని మీగడ పక్కకి వేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ విధంగా హ్యాపీ అనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇది కూడా పట్టేసిన తర్వాత నేను మీకు చూపిస్తా, ఓకేనా. ముచ్చటగా మూడోసారి అయితే వెన్న అయిపోయింది. ఇక మూడో వాయి అన్నమాట. ఇది ఎట్లా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. ఇంకా 3 times అయితే ఇంకా 3 వాయిలు అయింది అనమాట. లాస్ట్ వాయి కొంచెమే వచ్చింది, ఇంత వచ్చింది అనమాట. మా వాళ్ళైతే వీలుస్తుంటే ఇంకా వీడియో అయితే జస్ట్ లాస్ట్ వాయి తీయలేకపోయినా, నేనైతే చూడండి ఇంత వచ్చింది. దాదాపుగా మేబీ చెప్పలేము, కేజీ అంటే అవ్వచ్చు, వెయిట్ అయితే ఉంది. మరి తను వచ్చేసి మా సారు తినమంటేనేమో పచ్చి వెన్న తినేస్తా, ఇంకా లేదు అని అంటే నెయ్యి చేసి చూపిస్తా మీకైతే, ఓకేనా అండి. ఏముంది, ఇంత సింపుల్గా జస్ట్ 5 నిమిషాలల్లో వెన్న రెడీ, ప్యూర్ వెన్న. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఇగో ఇది చూడండి, ఇది వచ్చేసి దీంట్లో వచ్చిన వాటర్ అన్నమాట. 1 week ఒకసారి 15 daysకి ఒకసారి మీరు అట్లా వేసుకుంటే ఈ చల్ల చాలా బాగుంటుందండి. ఇది దీంట్లో నుంచి వచ్చిన పెరుగు మీద నుంచి తీసినాం కాబట్టి మనకి చల్ల కూడా యూజ్ అవుతుంది అనమాట. పాల మీద అయితేనేమో మనకు రాదు, ఇది చల్లది కాబట్టి పెరుగు మీద మీగడ కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇదైతే దీంట్లో ఉప్పు వేసుకొని కూడా మనం తాగొచ్చు. ఇంకొంచెం మీద ఉంది, ఇంకా అదైతే రాలేదన్నమాట. ఇదేనండి సింప్లీగా కొత్త వాళ్ళు కూడా నేర్చుకునేందుకైతే యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే నేనైతే మీ ముందుకి ఈ వీడియో తీసుకొచ్చిన అండి. మన వీడియో నచ్చితే ఒక చిన్న కామెంట్ అండ్ లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఏ విధంగా ఉందా మన వీడియో నచ్చితే ఒక లైక్తో పాటు కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ నొక్కడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి, ఓకేనా. ఒకవేళ ఇది కరిగించితే మాత్రము నేను నెయ్యి వీడియో కూడా చేస్తా అండి, ఓకేనా. చూడండి ఇంత బాగుందో కదా, భలే బాగుంది న్యాచురల్గా. ఓకే మరి బాయ్, సీ యూ ఫ్రెండ్స్.